నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే పిల్లలు ఎలా ఉండాలి, నేటి బాలలే రేపటి పౌరులు, అలాగే దేశాన్ని సమర్థవంతంగా నడిపించేది యువత. కలాం గారు చెప్పారు, కలలు కనండి, జీవితాన్ని సాకారం చేసుకోండి అని చెప్పాడు. అట్లాగే చాలామంది రాజకీయ నాయకుల్ని మనం ఆదర్శంగా తీసుకుంటాం. వాళ్ళు పోరాటం చేసినటువంటి విధానాన్ని అవన్నీ కూడా మనం ఆదర్శంగా తీసుకుంటాం. అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఒక గాంజా బ్యాచ్, ఒక బ్లేడ్ బ్యాచ్, ఒక డ్రగ్స్ బ్యాచ్, అలాగే ఈ మధ్య కొత్తగా రప్పా బ్యాచ్ అనండి ఒక నిబ్బాగాళ్ళు తయారైపోయారు. వీళ్ళకి మూతి మీద సరిగ్గా మీసాలు కూడా రావడం. నేను చెప్తున్నా, వీళ్ళు 2029లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అల్లకొల్లోలు చేస్తాం, రాష్ట్రాన్ని నాశనం చేస్తాం, రాష్ట్రంలో మిమ్మల్ని లేకుండా చేస్తాం. మేము అంటే సినిమాలలో వాడే డైలాగుల్ని ఫ్యాషన్గా ఉంటాయి, కానీ రాజకీయాలలో కూడా వాటిని అనుభవించాలి అని అంటే అది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. అయితే ఒక పార్టీని నడిపే నాయకుడు నిజంగా కానీ పార్టీని నడిపితే రాష్ట్రం బాగుండాలి, క్యాడర్ బాగుండాలి, ప్రజలు బాగుండాలని కోరుకుంటారు. కానీ ఒక సైకో పార్టీని నడిపితే అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కూడా సైకోలాగా తయారైంది. ఇప్పుడు మీ ముందుకి మూతి మీద సరిగ్గా మీసాలు రానటువంటి పిల్ల నిబ్బాగాళ్ళు ఒక పెద్ద వార్నింగ్ ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారో తెలియదు, కానీ మొత్తం మీద నిబ్బాగాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు. ఆ వార్నింగ్ ఏమి ఇస్తున్నారో ఒకసారి చూసే ముందు ఒకసారి మీరు అందరూ కూడా మన వీడియోని చూసిన వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పెద్ద వార్నింగే ఇస్తున్నారు, మామూలుగా లేదు వీళ్ళు వార్నింగ్. మరి ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నాడో నాకు అర్థం కాలేదు, కానీ వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి అభిమానులు. అది వాడు అంటున్నారు చూడు, సంపిదింగుతా నా కొడకల్లారా, గుర్తు పెట్టుకోండి. మేయకు చెప్పరా ముందు, ఆ వీడియో మేయకు చూపించు. అరే మీకు కాలేజీ లేవు, చదువులు లేవు, సంధ్య లేదు, కనీసం సంధ్య అంటే ఆ బజార్లో తిరిగే సంధ్య కాదు రో దద్దమ్మల్లారా. మీకు అంత మాత్రం ఉన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి పేటీఎం గొర్రెలే. నాకు తెలిసి వీళ్ళంతా గాంజా బ్యాచ్ అయి ఉండొచ్చు. కనీసం ఎవడికి కూడా 25 సంవత్సరాల లోపు వయసు లేదు. ఇంట్లో అమ్మా బాబు డబ్బులు ఇస్తే కానీ ఈ ముండలు బయటకు వచ్చి రూపాయి ఖర్చు పెట్టలేని చేత కానీ దద్దమ్మలు చవటలు వీళ్ళు కూడా బయటకు వచ్చి రప్పా నరుకుతా. మామూలుగా ఏం చెప్తావు, నేను డిఎస్సి కొడతా, లేకపోతే జాబ్ కొడతా, కానిస్టేబుల్ని అవుతా, లేకపోతే ఎస్ఐని అవుతా, లేకపోతే ఐఏఎస్ని అవుతా, ఐపీఎస్ని అవుతానని చెప్పాల్సిన వయసులోని ఈ ఎదవలు మర్డర్లు చేసి జైలుకు పోతావని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాత్రం నిజంగా చెప్తున్నానండి, మామూలుగా పాకిస్తాన్ అలాంటి చోట ఆల్ఖైదా ఉగ్రవాద సంస్థను తయారు చేస్తారు. వాళ్ళు జిహాదీ పేరుతోటి ఒక భారతదేశం మీద విషాన్ని నింపుతారు. మీరు చంద్రబాబు నాయుడు గారి మీద విషం నింపటం కోసం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ద్వేషం నింపటం కోసం అప్పుడే వచ్చి అంటే పెన్ను పట్టుకోవాల్సిన చేతికి గన్ను పట్టించే స్థాయికి తీసుకొచ్చేశారు. బహుశా మీకు మేము మాత్రం చెప్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు తల్లిదండ్రులు ఒకసారి ఈ వీడియోలో ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు ఒక్కసారి ఈ ఎదవల్ని ఇంట్లో కూర్చోబెట్టేసి మట్టగిచ్చి అవసరమైతే భోజనాలు పెట్టకుండా పాకెట్ మనీ కూడా ఇవ్వకుండా ఒకసారి మీరు బుద్ధి చెప్పాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం. ఇప్పుడు వాళ్ళు కలలుగనే వయసు, కానీ వాళ్ళు కలలుగనే వయసు నుంచి కథలు మింగే వయసుకు వచ్చారు. కాబట్టి మీరే వాళ్ళని జాగ్రత్తగా లైన్లో పెట్టాలి. ఎందుకంటే రేపు ప్రభుత్వం మారితే రప్పా నరుకుతాం. నాకు అర్థం కావట్లే, 2019 2024 వరకు ఏం పీకినారయ్యా మీరు, ఏం పీకారు మీరు? ఇది ప్రజాస్వామ్య దేశం. ఇదేమి ఎక్కడ ఉన్నటువంటి కొరియా లాంటి, ఉత్తర కొరియా లాంటి, లేకపోతే నార్త్ కొరియా లాంటివి కాదు. ఇది అర్థమైందా? తాట తీస్తారు. మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే న్యాయస్థానాలు ఎమ్మటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఇమీడియట్గా తీసుకెళ్ళి లోపల పడేస్తారు. ముఖ్యమంత్రిని కూడా గతంలో చాలామంది ప్రధానమంత్రుల్ని లోపల పడేసి ప్రభుత్వాన్ని రద్దు చేసిన సందర్భాలు ఉన్నాయి. మీరు మీ స్థాయి ఏంటి, మీ ఆలోచన ఏమిటి, మీ విధానం ఏమిటి, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎందుకు కన్నారు, అలాగే మిమ్మల్ని ఎందుకు చదివిస్తున్నారు, చదువు ఉందో లేదో. గాలి బ్యాచ్ ఇది, గాలి బ్యాచ్. ఇలాంటి గాలి బ్యాచ్ చాలా చోట్ల ఊళ్ళలో చాలా చోట్ల తయారయ్యి ఏం చేయాలో అర్థం కాక జగన్మోహన్ రెడ్డి జెండా పట్టుకొని ఒక సైకో సైన్యాన్ని తయారు చేస్తున్నాడు. బీ కేర్ఫుల్, గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి కేసులు నమోదయ్యాయంటే మళ్ళీ మీరు బయటికి రావాలంటే మీ భవిష్యత్తు నాశనం అయిపోద్ది. మీకు ఉద్యోగాలు కూడా ఎక్కడ రావు. కార్పొరేట్ కంపెనీలో జాయిన్ అవ్వాలన్నా కూడా మీ మీద ఎఫ్ఐఆర్ నమోదు కాకూడదు. అంతా
రూల్స్ ఉన్నాయి. ఏదో ఫ్యాషన్ కోసం లేకపోతే ఏదో రీల్ వైరల్ అవుద్దనే ఉద్దేశంతో వీడియోలు చేస్తే తర్వాత ఇబ్బందులు పెడతారు, గుర్తుపెట్టుకోండి. నేను ఇంకో మాట చెప్తున్నా, 2019లో జగన్మోహన్ రెడ్డి మా నాన్నను మురిపిస్తా, అలాగే రాజశేఖర రెడ్డిని మైమరిపిస్తా, అట్లాగే ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఆయన, నా కొడుక్కి ఒక్క అవకాశం ఇవ్వండి అని విజయమ్మ, అట్లాగే మా అన్నకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి షర్మిల, అందరూ చెప్పులు అరిగిపోయేలాగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్లమెంటు పరిధిలో తిరిగితే, అరే పాపం రాజశేఖర రెడ్డి కొడుకురా, రాష్ట్రాన్ని మైమరిపిస్తానంటాడు, రాజారెడ్డి గారి పరిపాలన కాదు కానీ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూపిస్తానంటున్నాడు అని చెప్పి ఒక అవకాశం ఇచ్చాడు. ఇవాళ మీరు ఏం చేస్తున్నారో, నరికేస్తాం, లేపేస్తాం, చంపేస్తాం, రప్ప నరికేస్తాం అని అంటున్నారు. ఎవడిస్తాడు మీకు అధికారం? ఎందుకు ఇస్తారా మీకు అధికారం? ఏ విధంగా ఇస్తారు? ఇవాళ మీ వీడియో జనాల్లోకి వెళ్తే జనాలు చాలామంది ఆలోచన చేస్తారు. పెన్ను పట్టుకొని చదువుకోవాల్సినటువంటి వెధవలు కత్తి పట్టుకొని గొడ్డలు పట్టుకొని తిరుగుతామంటున్నాడు. అంటే ఎంత సైకోతత్వాన్ని తయారు చేస్తున్నాడు. ఇలాంటి సైకో బ్యాచ్కి అధికారం ఇవ్వడానికి రాష్ట్ర ప్రజలు సంసిద్ధమై ఉన్నారా? నేను అడుగుతున్నా, ఏమి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీరు 2019 2024 వరకు మాట్లాడితే కేసులు పెట్టారు, ప్రశ్నిస్తే జైలుకు తీసుకెళ్లారు, పోటీ చేస్తే జైల్లో పెట్టారు, నామినేషన్లు వేస్తే అరెస్ట్ చేయించి జైల్లో పెట్టారు. ఈరోజు మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారు కాబట్టి, ఇది మంచి ప్రభుత్వం కాబట్టి మీరు ఇలాంటి ఎదవేషాలు వేస్తున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రీల్స్ బాగున్నాయి కదా, మంచి ఫ్యాషన్గా ఉన్నాయి కదా అని అనుకుంటున్నారేమో. ఒక్కసారి కేసు నమోదై ఎఫ్ఐఆర్ పడిందా, జీవితాంతం చెప్తున్నా, జీవితాంతం మీరు ఉద్యోగాలు చేయాల్సినటువంటి యువత ఇక ఉద్యోగ అవకాశాలు రాక చివరికి మీరు అదే ట్రాక్లో పడిపోయి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కత్తులు గొడ్డలు పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేను జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నా, దయచేసి ఆ రోజు గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నరికినట్టు తలలు నరుకుతాననే నువ్వు ఒక స్టేట్మెంట్ పాస్ చేయడంతో ఈ పిచ్చి నా కొడుకులకి ఏం చేయాలో అర్థం కాక ఈ పిచ్చి మందు దాగిరోడు. ఎందుకంటే 2019 24 దాకా ఆ కల్తీ బూమ్ మందులు దాగి వాళ్ళ మైండ్ మొద్దుబారిపోయి ఏం చేయాలో అర్థం కాక మేము కూడా రప్ప నరుకుతామని చెప్తున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వంటే ఏదో మీ బాబాయిని నరిగితే ఊరుకున్నారు కానీ ఎవరు బయట వాళ్ళకి వచ్చేసి నీ అధికారం ఉన్న ఎవరిళ్ళ మీద పడి దాడి చేస్తే ఎవరు నరుకుతావంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి ఎవరు ఉండరు. కాబట్టి కనీసం నీ కార్యకర్తలను కాపాడుకోవటానికైనా ఆ పిచ్చిన కొడుకులకు నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ వాపస్ తీసుకో. ఏదో నీకు మందులు పనిచేయక పొరపాటున నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ వెనక్కి తీసుకో, లేకపోతే వేలాది మంది కార్యకర్తల జీవితాలు నాశనం అయ్యేటువంటి ప్రమాదం ఉంది. అలాగే చాలామంది ఆలోచన చేస్తున్నారు, అధికారం ఇచ్చి వాళ్ళ చేతిలో మనం నరికించుకోవాల్సిన అవసరం ఏముందనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి కనీసం మూతి మీద మీసాలు కూడా సరిగ్గా రాలా. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆకేదో పువ్వేదో తెలియనటువంటి పిల్లపిత్రేగాళ్ళు వాళ్ళు కూడా మీడియా ముందుకు వచ్చి స్టైల్గా ఉంది కదా, మా జగన్మోహన్ రెడ్డి ఇట్టన్నాడు కదా, మేము ఇట్టంటాం అంటున్నారు. నువ్వు ఆల్రెడీ 16 నెలలు జైల్లోకి వెళ్ళి వచ్చావు, వాళ్ళని కూడా ఎందుకు జైల్లో పెట్టి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తావు? నీకంటే జైలుకి వెళ్ళటం కలిసి వచ్చింది, వాళ్ళు జైలుకి వెళ్తే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. కాబట్టి రాష్ట్రంలో చాలామంది రప్ప నిభాగాలకు నేను చెప్తున్నా, మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని మీరు తక్కువ అంచనా వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు కనుసైగ చేసి ఒక్కసారి శాసించాడంటే మళ్ళీ మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా పట్టుకోవాలంటే నాకు తెలిసి 10 ఎలక్షన్ల తర్వాత కానీ మీరు జెండా పట్టుకోలేరు. అంత కెపాసిటీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉంది. కానీ హింస మార్గం కాదు, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, బిడ్డల భవిష్యత్తు బాగుండాలి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు కియా తెచ్చాడు, దాన్ని తలదండిని తెస్తాం, లేకపోతే చంద్రబాబు నాయుడు అదాని డేటా తెచ్చాడు, దాన్ని తలదండిని తీసుకురా అని మీరు అభివృద్ధిలో పోటీ పడాలి. కానీ మేము అధికారంలోకి వస్తే నడి బజార్లో నరుకుతాం, మేము అధికారంలోకి వస్తే ఇళ్లలో దాంకున్న నొలిపెట్టకుండా బయటకు తీసుకొచ్చి నరుకుతాం, ఇవన్నీ అధికారం మారినప్పుడు ఆటోమేటిక్గా జరుగుతుంటాయి. కానీ రాష్ట్ర డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకోండి. కనీసం ఈ పిల్లల నిబ్బాగాలకి నాకు తెలిసి 2029లో చంద్రబాబు నాయుడు గారు కనీసం 3-4 మెంటల్ హాస్పిటల్స్ కట్టండి. ఎందుకంటే 2029లో పొరపాటున జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు కూడా రాకపోతే వీళ్ళందరికీ పాపం మానసిక పరిస్థితి దెబ్బతింటుంది. కాబట్టి వీళ్ళకి మంచి సైకియాట్రిస్ట్ కాడికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయాలంటే నాకు తెలిసినంతవరకు ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఒక 2 హాస్పిటల్ కానీ అప్పుడు 5-6 హాస్పిటల్ అన్న కట్టి పెడితే కానీ వీళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి సరిపోతుంది. ఎందుకంటే వీళ్ళు ఈరోజే ఇంత ఉన్మాదుల్లా తయారయ్యి మాట్లాడుతున్నారు. మా ప్రభుత్వం వస్తే నడి బజార్లో నరుకుతామని చెప్పి మాట్లాడుతున్నారంటే మరి రేపు 11 సీట్లు కూడా తగ్గినాయి అంటే ఆ రోజు మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ పోతే వీళ్ళు మానసికంగా, ఎందుకంటే కొంతమంది పబ్జీ ఆడతా అదే వేవలో బతుకుతున్నారంట, అలాగే ట్రీట్ చేస్తున్నారు. కాబట్టి అలాంటి పరిస్థితి వీళ్ళకి రాకుండా ఉండాలంటే 2029 లోపే వీళ్ళకి మంచి ట్రీట్మెంట్ జరగాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇలాంటి యువతని
సైకోల్లా తయారు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి బాధ నుంచి కాపాడాల్సిన బాధ్యత కూడా మీ చేతి మీద ఉంది. అరే 2029లో మీరు అధికారంలోకి వచ్చినా కూడా ఇది ఇంకా తిప్పి చూపిస్తే బాగుండదు. కాబట్టి మూసుకొని పోయి కాలేజీలకు పోయి చదువుకోండి. లేదనుకో కేసీపీడీ ఆడిస్తారు, గుర్తుపెట్టు.